గోచారము గ్రహచారము రెండు వేరు. గోచార ఫలితాలు అంటే ఇప్పుడు ఇందులో మీరు, నేను, మన కెమెరామెన్, అదేవిధంగా చాలా మంది ప్రధానమంత్రి గారు కానీ, మన ముఖ్యమంత్రులు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, చంద్రశేఖర్ సార్ కానీ అందరూ వస్తారు. గోచార ఫలితాలు అంటే అందరివి. గ్రహచారము అంటే మీ లగ్నం మీది, అతని లగ్నం అతనిది, నా లగ్నం నా, ఎవరి బ్లడ్ గ్రూప్ వారిది అనేది చాలా అవసరం అని తెలుసుకోండి ప్రజలు. చెప్పే పాయింట్ అది. మిథునం అనగానే నాది అంటే ఎట్లా మీది? మీ పేరు కా, కి, కు, కే, కో అక్షరాలతో మొదలయ్యిందా? మరి పేరు మొదలైనప్పటికీ మీ యొక్క జన్మనామం ప్రకారంగా సింహరాశి కావచ్చును. ఈ సందర్భాలలో కన్ఫ్యూజ్ అయిపోయి పప్పుల కాలేస్తారు. ఇప్పుడు బాగున్న సమయంలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయరు. జాతకంలో మీ వ్యక్తిగత జాతకంలో మంచి దశ అంతర్దశలు నడుస్తున్నప్పుడు ఓకే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చును, నాకు బాగుంది అనుకునేటప్పుడు అప్పుడు ఏదో టైంలో ఎవరో కలుస్తారు, ఏదో చూస్తారు. ఇగోరా బాబు జాగ్రత్తరా, ఒరే ఇది ఇక్కడ మిథున రాశి కట్టరా, అర్ధాష్టమ శని ఉందంటారో, లేదా ఇట్లా ఉందంటరా, నువ్వు జాగ్రత్తగా ఉండరా అని చెప్పంటారు. అవునా? ఇక్కడ మన జాతక రీత్యా బాగుంది. శుక్ర మహర్దశలో ఉన్నాను, లేదా గురుదశలో ఉన్నాను, గురు పంచమాత్ ఉన్నాడు, లేదా ఏకాదశలో గురువు ఉన్నాడు, గురువు యొక్క దశ అంతర్దశలు ఏమైనా వస్తున్నాయా? మనకు ఇక్కడ మనకు శనిపాలిత రాశులు, గురుపాలిత రాశులు అంటే గ్రహాలు లైక్ ఇవి ఉంటవి. గురుపాలిత వేరు, శనిపాలిత వేరు. దీనికి తోడు మళ్ళీ మనకు యోగాన్ని తెచ్చిపెట్టేటువంటి గ్రహాలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు మకర రాశి, మకర రాశికి కుజుడు యోగకారకుడు. అదేవిధంగా ఇంకా చూసుకుంటే మనకు మేషరాశి, మేషరాశికి సంబంధించింది మరొక గ్రహానికి సంబంధించిన యోగకారకుడు ఉంటాడు. చంద్రుడు కావచ్చును, లేదా మనకు సూర్యుడు కావచ్చును, యోగకారకుడు ఉంటాడు. అది మన వ్యక్తిగత జాతకాన్ని మనం చెక్ చేసుకుంటే తెలుస్తుంది. పాయింట్ అట్లా కనుక గోచారంలో మనం చెప్పినటువంటివి ఉంటవి, ఉండవని కాదు, అవి మనకు అంత 10-20% మ్యాచింగ్. సో అయినప్పటికీ నేను చెప్పినవే 100% మ్యాచ్ అని కింద కామెంట్ పెడుతున్నాను. సో చాలా సంతోషము. ఏదేమైనా వీరికి ఏంది అంటే డబుల్ మైండ్ సెట్ ఉంటుంది. వీరు ఒక్కరే అయినప్పటికీ 2-3 రంగాలలో 2-3 వృత్తులు చేసుకోవాలి, చేస్తాను అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వీరు ఇప్పుడు అంటే ఒక జాబ్ చేస్తూ ఎల్ఐసి ఏజెంట్గా కానీ, లేదా మరొక జాబ్ చేస్తూ ఇంకేదో వర్క్ చేయడాలు కానీ ఉంటుంది. మీడియా రంగం కానీ, మనకు మెడిసిన్ రంగం కానీ, సిఏ చార్టర్డ్ అకౌంట్ కానీ, ఇలా ఇంకా ఉంటవి. బట్ చెప్తున్నా ఇలాంటి రంగాలలో వీరికి చాలా అద్భుతంగా యోగిస్తుంది. వీరికి ఏంది అంటే ఎప్పటికీ ఏదో కొంచెం స్కిన్ ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది వీరికి. అదేవిధంగా స్త్రీ సంతానం కొంచెం మొదటగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే ఇనుము రిలేటెడ్ బాగా కలిసి వస్తుంది. ఇనుము రిలేటెడ్ కూడా ఈ 4 వీలర్స్, 2 వీలర్స్, పెట్రోలు, ఆయిల్ ఇలాంటిది అద్భుతంగా వీరికి కలిసి వచ్చే పరిస్థితి ఉంటుంది. సో మరి ఇలాంటి వీరికి మరి 2026 ఆగస్టు తర్వాత నుండి 1 సంవత్సరంన్నర యోగం ఉంది వీరికి. పట్టిందల్లా బంగారం పక్క ఇక ఫిక్స్ అయిపోయింది. కానీ మీ వ్యక్తిగత జాతకంలో మాత్రం నీచపడిన దశలో అంతర్దశలు మనస్తే మాత్రం నాకు సంబంధం లేదు. మిథున రాశి వారికి ఈ 2026 ఆగస్టు సెప్టెంబర్ నుండి 2027 2028 ఆగస్టు దాకా రాశిస్తా. ఏ పని అంటే ఆ పని, ఆరోగ్యం కావచ్చును, రావాల్సిన ధనం కావచ్చును, సోదరి మనులతో చక్కటి అనుకూలత కావచ్చును, అదేవిధంగా గృహ నిర్మాణ అవకాశాలు కానీ, ఏమైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా కానీ, భూ సంబంధిత సమస్యలు తొలగిపోవడానికి కావచ్చును, భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయం కావచ్చును, అదేవిధంగా వీరికి సంతాన యోగం కావచ్చును, శత్రునాశనం కావచ్చును, వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళేటువంటి పరణం కావచ్చును, అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ ఏమైనా బాధలు పడితే అవి సమసిపోయేటువంటి పరిస్థితులు కావచ్చును, ఆకస్మిక ధన ప్రాప్తి బాగుంటుంది, 100% బాగుంటుంది.
ఆకస్మిక ధనప్రాప్తి, ఏమైనా లాటరీ కొనుక్కుంటే ఆకస్మికంగా లాటరీలో జాక్పాట్ తగలొచ్చును. ట్రేడింగ్ అంటే పిచ్చి వీళ్ళకు. ట్రేడింగ్ మీద కానీ ఆన్లైన్ గేమ్స్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ కొంచెం పెడుతూ ఉంటారు. పెట్టి కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే కలిసి రావడం అంటే మళ్ళీ వీరి వ్యక్తిగత జాతకంలో ఇప్పుడు ఇక్కడ ఇవంతా ఒక ఎత్తు అయితే వీరి డేట్ ఆఫ్ బర్త్ ఒక ఎత్తు. డేట్ ఇప్పుడు మిథునం, బుధుడు అధిపతి. ఒకవేళ సోమవారం వీరు జన్మించిన, 2వ తారీఖు జన్మించిన, 20 అదేవిధంగా 29 ఈ డేట్స్లో జన్మిస్తే మళ్ళీ ఇదొక పెద్ద సమస్య ఇటు న్యూమరాలజీ ప్రకారంగా. సో వీరికి నెంబర్ 2 ఒకవేళ మిథునం అంటే బుధుడు అని చెప్పాను. వీరు కొందరికి మిథున రాశి వారికి పెరుగు తినడము, ఈ పాలు తాగడము ఎక్కువ నచ్చదు. విన్నారా? సో ఇంకా చాలా విషయాలు ఉంటాయి అని చెప్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఇలా వీరికి మొత్తానికి అయితే యోగం అయితే ప్రారంభం కాబోతున్నది కనుక చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చును. ఏది ఏమైనా నవంబర్ తర్వాత ఇంకొక రకంగా ఉంటుంది. ఈ అక్టోబర్ తర్వాత మన ఆగస్టు తర్వాత నుంచి మరొక రకంగా ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు ఈ 3-4 మంత్స్ కొన్ని పనులు కొంత ఊహించని మార్పులు ఉంటే ఇక నవంబర్ నుండి మిమ్మల్ని ఎవరు ఆపలేరు. సో ఓవరాల్గా చాలా అద్భుతంగా మరి బాగుంది అని చెప్పి మనం ఇంట్లో కూర్చుంటే పని కాదు కదా. మన ప్రయత్నాలు మనం చేసుకోవాలి. మీ కష్టం మీరు పడితే ప్రకృతి మీకు సహకరిస్తుంది. కనుక అధికంగా మిథున రాశి వారు ఎక్కువగా కూడా ప్రతి బుధవారము గణపతికి అర్చన చేయించుకోవాలి, గరకను సమర్పించాలి. ఇంతే, సింపుల్. ప్రతి బుధవారం గ్రీన్ బట్టలు వేసుకోవాలి. ప్రతి బుధవారము ఒక 2 ఇలాచీలు నమిలే ప్రయత్నం చేసుకోవాలి, నోట్లో వేయాలి. ప్రతి బుధవారము ఆకుకూరలను భుజించాలి. ప్రతి బుధవారము వీరు కొంత ఫాస్టింగ్ అంటే జస్ట్ ఈ ఆకుకూరలు, లైట్గా రైస్ లేదా చపాతి ఇంతే తీసుకోవాలి. కర్రీ, గ్రీన్ రిలేటెడ్ కర్రీ అధికంగా తీసుకునే ప్రయత్నం చేయండి, బాగుంటుంది.